మీరు మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన జెన్జీ ఫెంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, మీరు మొదటి భాగం చూడకుంటే లింక్ డిస్క్రిప్షన్ మరియు ఐ బటన్లో ఉంటుంది, చెక్ చేయండి. అవుట్ హౌస్ ముందు స్పృహ తప్పి పడిపోయిన రంగారావుని బంగ్లాలోకి తీసుకొచ్చి సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తూ ట్రీట్మెంట్ ఇస్తున్నారు డాక్టర్. అసలేం జరిగింది, మీరు ఎందుకలా పడిపోయారు అని అడిగారు డాక్టర్. దాంతో రంగారావు జరిగింది గుర్తు తెచ్చుకొని చంద్రముఖి గురించి చెప్పాలనుకొని మళ్ళీ తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఎందుకంటే చంద్రముఖి గురించి నిజం చెబితే తన పరువు పోతుందని భయపడ్డాడు రంగారావు. అందువల్లే ఏమీ జరగలేదు అన్నాడు రంగారావు. ఇక తాము ఎన్ని విధాలుగా అడిగినా రంగారావు నిజం చెప్పడని గ్రహించిన డాక్టర్ రంగారావు భార్య లక్ష్మిని పక్కకు తీసుకువెళ్ళి, మా దగ్గర మీ ఆయన ఏదో దాస్తున్నాడు, మీరే ఎలా అయినా ఆయన మనసులో ఏముందో తెలుసుకోమని లక్ష్మికి చెప్పి వెళ్ళారు డాక్టర్. రంగారావుని చూసుకోవడానికి ఓ నర్సుని అక్కడే ఉంచారు. రంగారావు మనసులో ఏముందో తెలుసుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించి చివరకు విసుగు వచ్చి ఆ విషయం గురించి రంగారావుని అడగడం మానేసింది లక్ష్మి. 2 రోజుల తర్వాత డాక్టర్ వచ్చి రంగారావుని పరీక్షించి, కనీసం మీరు టైంకి ఆహారం తీసుకుంటే ఫిజికల్గా స్ట్రాంగ్ అయ్యి మీ పనుల్లో పడితే మీకు ఆ ఆలోచనలు రాకపోవచ్చు అని చెప్పారు డాక్టర్. రంగారావుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి పనివాళ్ళు భోజనం వడ్డిస్తూ ఉండగా రంగారావుకి మళ్ళీ గజ్జెల శబ్దం వినిపించింది. రంగారావు ఉలిక్కి పడినట్టుగా అన్ని వైపులు చూస్తూ పనివాళ్ళతో, మీకు ఆ గజ్జెల శబ్దం వినిపించడం లేదా, ఎవరో వచ్చినట్టున్నారు చూడండి అని పనివాళ్ళని గద్దించాడు. ఏ శబ్దము వినిపించని పనివాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు అయోమయంగా చూసుకొని తలో దిక్కు వెతికి ఎవరూ లేరన్నారు. దాంతో రంగారావు కోపంగా, ఎవరూ లేకపోవడం ఏంటి, కూర్చోనుంది చూడండి అంటూ ఎదురుగా ఉన్న కుర్చీని చూపించాడు. పనివాళ్ళతో సహా ఈ తంతును చూస్తున్న లక్ష్మీ నర్సులు కూడా ఆ వైపు చూసి అక్కడ ఎవరూ లేకపోవడంతో వాళ్ళల్లో వాళ్ళు పిచ్చి చూపులు చూసుకున్నారు. రంగారావు ఎదురుగా ఉన్న కుర్చీలో చంద్రముఖి కూర్చొని ఉండటం గమనించాడు. ఆమెను చూసిన రంగారావు కోపంగా, నిన్ను అవుట్ హౌస్లోనే పెట్టి తాళం వేశాను కదా, మళ్ళీ ఎలా వచ్చావు అన్నాడు. రంగారావు ఖాళీ కుర్చీతో అలా మాట్లాడటం చూసి అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఏరా రంగారావు, నువ్వు వేసిన తాళం నన్ను ఆపగలదా, నీ అంతు చూస్తారా అంది చంద్రముఖి కోపంగా. దాంతో రంగారావు పనివాళ్ళ వైపు చూస్తూ, అది నా అంతు చూస్తానంటుంటే అలా వెదముఖాలేసుకొని చూస్తారేంటి, దాన్ని పట్టుకొని 4 తగిలిచ్చండ్రా అన్నాడు పనివాళ్లతో రంగారావు. రంగారావు చూపించిన చోట ఎవరూ లేకపోవడంతో పనివాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక లక్ష్మీ వంక చూశారు. రంగారావు ప్రవర్తన లక్ష్మికి గందరగోళంగా ఉంది. అయినా ఆ విషయం బయటపడనివ్వకుండా, చూస్తారేంట్రా, అయ్యగారు చెప్పినట్టు ఆ కుర్చీలో ఉన్నదాన్ని 4 తగిలిచ్చండి అంది లక్ష్మి. లక్ష్మి కూడా అలా అనడంతో ఇక చేసేదేమీ లేక పనివాళ్ళు ఆ కుర్చీ దగ్గరికి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. ఆ పనివాళ్ళను చూస్తూ చంద్రముఖి మాయమైపోవడం రంగారావు గమనించాడు. పనివాళ్ళు కుర్చీ దగ్గరికి వచ్చి ఒకరినొకరు సైగ చేసుకొని కుర్చీలో కూర్చున్న ఆవిడని పట్టుకోవడానికి అన్నట్టుగా చేతులు ముందుకు చాచారు. పనివాళ్ళనే చూస్తున్న రంగారావు, ఏం చేస్తున్నారు మీరు, మీకు దొరికితే మీరు తనని కొడతారని అది పారిపోయింది కదా అన్నాడు రంగారావు. జరుగుతున్నదంతా అర్థం కాని పనివాళ్ళు భయంగా, బయట వెతకమంటారా అన్నారు. అక్కర్లేదు, అది మీకు దొరకదు, అయినా నేను దాన్ని వదిలిపెడతానా, దాని సంగతి ఏంటో తేలుస్తాను అంటూ పల్లెంలో చేయి కడిగేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రంగారావు. రంగారావు భార్య లక్ష్మి అతని వెనకాలే వెళ్ళింది. పనివాళ్ళు కాస్త రిలాక్స్ అయ్యి, దెయ్యం పట్టడం కాదు, అయ్యగారికి పిచ్చెక్కింది అని అనుకున్నారు. రంగారావు అటు ఇటు చూస్తూ నెమ్మదిగా అవుట్ హౌస్ దగ్గరికి చేరుకున్నాడు. తలుపు దగ్గరకు వెళ్ళి వేసి ఉన్న తాళాన్ని చేతిలోకి తీసుకొని పరిశీలనగా చూస్తూ, చంద్రముఖి, లోపలే ఉన్నావా, నీకోసం నేను వచ్చాను, నేను నీతో మాట్లాడాలి అంటూ పిలుస్తూ ఉన్నాడు. మళ్ళీ మళ్ళీ రంగారావు అలానే అంటూ ఉన్నాడు. కానీ లోపల నుంచి ఏ విధమైన స్పందన లేదు. ఇదంతా చూస్తున్న లక్ష్మి ముక్కు మీద వేలేసుకుంది. దేవుడా, ఏంటి నాకీ శిక్ష అని అనుకుంది.
రంగారావు కనిపించని చంద్రముఖితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఏంటి, నువ్వు నాతో మాట్లాడవా? అది చూస్తాను, రాత్రికి వస్తావు కదా, అప్పుడు నీ సంగతి చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళాడు రంగారావు. ఇదంతా చూసిన లక్ష్మికి ఏడుపొచ్చింది. నర్స్ తాను చూసిందంతా డాక్టర్కి ఫోన్ చేసి చెప్పింది. మరుసటి రోజు డాక్టర్ బంగ్లాకి వచ్చాడు. అప్పటికే రంగారావు కొడుకు హరినాథ్ కూడా ఉన్నాడు. డాక్టర్ రంగారావుని పరీక్షించి హరినాథ్తో, మీ నాన్నగారు సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయ్యారు, ఆయన్ని సైకియాట్రిస్ట్కి చూపించడం మంచిదని సలహా ఇచ్చాడు. హరినాథ్ సైకియాట్రిస్ట్ని ఇంటికి పిలిపించి తన తండ్రి విషయం చెప్పి తండ్రి దగ్గరకు సైకియాట్రిస్ట్ని పంపించాడు. సైకియాట్రిస్ట్ రంగారావు నుంచి తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ప్రశ్నల రూపంలో రాబట్టుకొని చివరిగా, నిన్న మీ దగ్గరకు వచ్చిన ఆవిడ ఎవరు అని అడిగాడు. ఏదో ధ్యాసలో ఉన్న రంగారావు చంద్రముఖి అన్నాడు పరధ్యానంగా. కూచిపూడి డ్యాన్స్ చేస్తుందే ఆ చంద్రముఖియా అన్నాడు సైకియాట్రిస్ట్. అది కాదు, ఆ చంద్రముఖి వేరు, ఈ చంద్రముఖి వేరు అన్నాడు రంగారావు పరధ్యానంగా. ఈ చంద్రముఖి ఏం చేస్తుంది అన్నాడు సైకియాట్రిస్ట్. దాంతో ఈ లోకంలోకి వచ్చిన రంగారావు, మీరేదో అడుగుతున్నారు డాక్టర్ అన్నాడు. అదే, నిన్న మీకు మాత్రమే కనిపించిన చంద్రముఖి గురించి అన్నాడు డాక్టర్. నాకు మాత్రమే కనిపించడం ఏంటి, బంగ్లాలో ఉన్న అందరికీ కనిపించింది కదా అన్నాడు రంగారావు. నేనే పొరపాటు పడ్డాను, క్షమించండి, చంద్రముఖి అక్కడున్న వాళ్ళందరికీ కనిపించిందని చెప్పారులేండి అన్నాడు డాక్టర్. వచ్చింది చంద్రముఖి అని పనివాళ్లతో తాను అనకపోవడం గుర్తుకొచ్చి, వచ్చింది చంద్రముఖి అని నేను వాళ్ళకి చెప్పలేదే అన్నాడు రంగారావు. మీరు చెప్పలేదు కానీ మీ పనివాళ్ళు చంద్రముఖిని గుర్తుపట్టి చెప్పారు అన్నాడు డాక్టర్. అవునా అని తనలో తాను, చంద్రముఖి గురించి వీళ్ళకెలా తెలిసింది? ఒకవేళ చంద్రముఖి గురించి మొత్తం వీళ్ళకి తెలిస్తే నా పరువు పోతుంది అని అనుకొని రంగారావులో భయం బిగినైంది. చంద్రముఖి గురించి ఇంకా వాళ్ళకి ఏం తెలుసు డాక్టర్ అంటూ బతిమాలుతూ అడుగుతున్నాడు రంగారావు. రంగారావు తన ట్రాప్లో పడ్డందుకు డాక్టర్ మనసులోనే సంతోషించి, మీ పని వాళ్ళకి తన పేరు మాత్రమే తెలుసట, అంతకు మించి ఏమీ తెలియదట, తన గురించి మీకేం తెలుసో మీరే చెప్పండి అన్నాడు డాక్టర్. దాంతో రంగారావుకి కొంత టెన్షన్ తగ్గింది. చంద్రముఖి గురించి అందరికీ తెలియడం ఇష్టం లేని రంగారావు, నాకు కూడా ఆవిడ పేరు మాత్రమే తెలుసు అన్నాడు డాక్టర్తో. డాక్టర్ హరినాథ్ దగ్గరకు వచ్చి, ఆయన గారికి వచ్చిన జబ్బంతా చంద్రముఖి వలనే, బహుశా చంద్రముఖి అనే ఆవిడ మీ నాన్నగారికి బాగా కావాల్సిన మనిషి అయినా అయి ఉండాలి, లేదా శత్రువు అయినా అయి ఉండాలి, అందుకే ఆమెను మర్చిపోలేకుండా ఉన్నారు మీ నాన్నగారు అని అన్నాడు డాక్టర్. లేదు డాక్టర్, ఆవిడ గురించి ఈ మధ్యనే ఆయన అలా మాట్లాడుతున్నాడు అన్నాడు హరినాథ్. ఈ మధ్యనా అన్నాడు ఆశ్చర్యంగా డాక్టర్. అవును డాక్టర్, ఓ 15 రోజుల క్రితం ఆయన హాస్పిటల్కి వెళ్ళారు, అప్పటినుంచి ఆయనలో ఈ మార్పు అన్నాడు హరినాథ్. అయితే దీనంతటికి కారణం ఆ హాస్పిటల్లో ఆ రోజు ఏదో జరిగి ఉంటుంది, అదేంటో మీరు కనుక్కోవాలి అన్నాడు డాక్టర్. రంగారావు కార్ డ్రైవర్ని తీసుకొని హరినాథ్ రంగారావు కారులోనే బయటకు వెళ్ళాడు. కారులో వెళ్తూ హరినాథ్ కార్ డ్రైవర్తో, నాన్నగారు మొదటిసారి ఆసుపత్రికి వెళ్ళిన రోజు నుంచి ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు, అసలు ఆ రోజు ఏం జరిగింది అన్నాడు హరినాథ్. దానికి డ్రైవర్, అయ్యగారు చెప్పిన విధంగానే డైరెక్ట్గా నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళాను, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఆయన వెంటలేను, మళ్ళీ ఆయన తిరిగి వచ్చి కారెక్కిన తరువాత నేను ఆయన్ని డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పాడు. హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చినప్పుడు నాన్నగారు ఎలా ఉన్నారు అని ప్రశ్నించాడు హరినాథ్. అంటే అది అయ్యగారు అంటూ నసుకుతూ ఉన్నాడు డ్రైవర్. ఏం పర్వాలేదు చెప్పు అన్నాడు హరినాథ్. అయ్యగారు చాలా టెన్షన్గా కారు ఎక్కటమే కాకుండా కారులో కూర్చున్నా కూడా చాలా భయంగా ఆయనలో ఆయనే గొనుక్కుంటూ మధ్య మధ్యలో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నాడు అన్నాడు డ్రైవర్. నాన్నగారు దేని గురించి గొనుక్కున్నాడో తెలుసా అని అడిగాడు హరినాథ్. అయ్యగారు ఏమనుకుంటున్నారో నాకు స్పష్టంగా వినిపించలేదయ్యా అన్నాడు డ్రైవర్. అయితే జరిగిందంతా హాస్పిటల్లోనే అయ్యుంటుంది అనుకున్నాడు హరినాథ్ మనసులో. ఆ రోజు హాస్పిటల్లో రంగారావుకి ఏమైంది? హాస్పిటల్కి నార్మల్గా వెళ్ళిన రంగారావు తిరిగొచ్చినప్పుడు టెన్షన్తో భయంతో వచ్చాడు. ఆ మధ్యలో రంగారావుకి ఏం జరిగిందో మీరు ఊహించండి. మీ ఊహ కరెక్టో కాదో తరువాయి భాగంలో తెలుసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.